చల్లగా. హర్షిని చాలా స్పెషల్గా ఉన్నాం హర్షిని. ఇవాళ చాలా స్టైల్గా, చాలా వావ్గా ఉన్నాం. స్టైలా? వాన పాటల సాంగ్. ఏం పాట? వాన చినుకులు సార్. సార్ నేను బ్రో వాన చిలుకులు ఏ సినిమా నుంచి? సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. ఓకే. సంగీతం? మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్. పాడిన వారు? అంజనా సౌమ్య కార్తిక్. కార్తిక్ గారు అండ్ అంజనా సౌమ్య గారు. ఓకే. అండ్ రాసిన వారు? రాసిన వారు అనంత శ్రీరామ్ గారు అండి. ఓకే. ఆల్ ద బెస్ట్. బాగా పాడు. క్యూట్నెస్కి ఒక 50 మార్క్స్ ఇచ్చేసేయండి. దాని తర్వాత చూసుకుందాం. వాన చినుకులు ఇట్టా తడిపితే ఇట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు ఒట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత తురిసే, అరే అబ్బాయి అంటే ఎంత అలిసే. నీకు కల్లాలు వేసి కల్లాడించాలి, వచ్చా 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 నీ తెలిసే. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు ఒట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా. ఎందుకని తెలుసా, నువ్వు చనువిస్తావని ఆశ. చారు పవిటని గొడుగుగా చేశానోయ్, అరే ఊపిరితో చలి కాసానోయ్. ఎంతకన్నా ఇవ్వదక్క ఎంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే. వాన చినుకులు ఇట్టా తడిపితే ఇట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు ఒట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సిక్కులతో మెరిసా, గుండె ఉరుములతో నిన్ను పిలిచా. ముత్తులుగా కురిసా, ఒళ్ళు హరివిల్లుగా వంచేసా. నీకు తొలగరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురుల తొడిగాయే. కొండ పోతలాగా వస్తే బిందులాగా ఉన్నావు, పట్టుకున్న హాయికి ఇంకా లేదు కొలతే. వాన చినుకులు ఇట్టా తడిపితే ఇట్టాగా ఆగుతుంది వయసే. నీటి చురకలు ఒట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దురిసే, అరే అబ్బాయి అంటే ఎంత అలుసే. నీకు కల్లాలు వేసి కల్లాడించారే, వచ్చా 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 నీ తెలిసే. నాన్న 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 నాన్న. యూజువల్గా డాన్స్ చేస్తావు, ఎందుకు డాన్స్ చేయలేదే? అది కొంచెం ఫాస్ట్ బీట్ కాదండి. మెలడీ సాంగ్స్కి డాన్సింగ్ రాదనమాట, అంతేనా? అంతే అంతే. ఓకే. ఎవరితో స్టార్ట్ చేద్దాం? సునీత మ్యామ్. ఏయ్, బా హెడ్ మిస్ట్రెస్ అంటే అంత ఇష్టమా నీకు? ఓహో ఎంత ముద్దుగా ఉన్నావో, బాబీ డాల్లా ఉన్నావు. ఫస్ట్
చరణాలు అద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. And నువ్వెందుకు ఇక్కడ కింద నోట్స్ లో పాడుతున్నావు? ఎందుకు కింద పాడావు? అది హై నోట్ అబ్బా, చరణాలు హై నోట్స్ లేవా ఏంటి? ఒక్కసారి ట్రై చేద్దాం కదా ప్లీజ్. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే, ఆగవమ్మో అమ్మో ఎంత దూరసే, అరే అబ్బా అంటే ఎంత అలుసే. ఎవరు పాడారు? నీలో ఇంకెవరన్నా వచ్చి పాడారా ఏంటి? నువ్వే కదా పాడావు. నువ్వు సోలోగా పాడుతున్నావు కదా, మేల్ వాయిస్ అని నువ్వు మళ్ళీ గొంతు మార్చి పాడుతున్నావా ఏంటి? లేదు కదా, మాకు ఆ డిఫరెన్స్ తెలియటానికి. ఎవరైనా ఫస్ట్ టైం పాట వింటున్నప్పుడు మేల్ వాయిస్ ఎక్కడ వస్తుంది, ఫీమేల్ పోర్షన్ ఏంటి అనేది డిఫరెన్షియేట్ చేయలేరు జనరలీ, రైట్? నువ్వు సోలోగా పాడుతున్నప్పుడు మామూలుగా పాడేయచ్చు కదా. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అది ట్యూన్, అండ్ అలా పాడితేనే బాగుంటుంది. దానిలో ఒక అందం ఉంది, ఒక ఫ్లో ఉంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. కానీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ లైక్ దట్ వచ్చి ఒక డాల్ కీ ఇచ్చేస్తే పాడేసి వెళ్ళిపోతుంది కదా, అలా వచ్చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. గురుగారు. హర్షిని, ఎస్ సార్. నాకు కూడా పాట వింటున్నప్పుడు పల్లవి పాడినప్పుడు నాకు అలాగే అనిపించింది. చరణాలు మాత్రం చాలా అద్భుతంగా పాడావు. ముఖ్యంగా నీకు తొలకరి పులకలు మొదలైతుంది పాడు ఒక్కసారి, ఆ తర్వాత వచ్చే వాక్యం, ఆ 2 వాక్యాలు పాడు. పాటలోని సొగసంతా ఆ 2 వాక్యాల్లో కేంద్రీకృతమైంది. పాడు ఒక్కసారి. నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే. తొడిగా ఎంత అందంగా అన్నావో, చాలా చాలా బాగా పాడావు. చరణాలు మాత్రం చాలా బాగా పాడావు. ముఖ్యంగా నువ్వు చాలా గొప్పగా పాడే ప్రతిభా సామర్థ్యాలు నీలో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. నువ్వు దాన్ని కొంచెం ఆ గుర్తెరిగి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇంకా ఏం పాడితే ఎలా పాడితే బాగుంటుందని సాధన చేసి కృషి చేస్తే కనుక తప్పకుండా గొప్ప గాయని అవుతావు. నేను చూస్తుంటే సంక్షిప్త రూపంలో ఉన్న జానక్ గారు గుర్తొస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంది నీకు, సరేనా? అన్ని నేర్చుకో, తెలుసుకో, అధ్యయనం చెయ్యి, సాధన చెయ్యి. థ్యాంక్ యూ. జానక్ గారు లాగా ఉన్నావట. అలాగే పాడుతున్నావా నువ్వు? తెలియదు. తెలీదా? అంత గొప్ప సింగర్ అవ్వాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. పిల్లలకి ఒక ఛాలెంజ్, సౌండ్ ఆఫ్ మ్యూజిక్. మరికొన్ని సహకార వాద్య పరికరాలు, మరికొంత జాగ్రత్త. మ్యూజిషియన్స్ కి ఛాలెంజ్ లాగా. Musically, it is so rich. It's like a tribute. మధ్యలో జరుగుతున్న ఒక చిన్న జుగల్బందీ. భాష ఏదైన భావమొక్కటే, అన్ని కళల పరమార్థమొక్కటే, అందరినీ రంజించి We want to achieve everything from a foundation level. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని. నగరాజధర నీదు పరివార గంభీరమైన ధీరజ్ కనిపించాడు ఇవాళ. శ్రీ రఘువర ఖండ నడలో నువ్వు ఏం చేసావు? నన్ను బ్రో నాద సాధనలే రిషిల్, నన్ను మన్నించాలిరా. నేను చాలా అంటే కొంచెం తక్కువ అంచనా వేశాను. దరిసని దరిసని దప సని దప మదరళ్ళ తానములే హారముల ఇది ఫైనల్స్ జరుగుతున్నట్టు ఉంది నాకు. పది శారదా దేవి మందిరమే. మా జనరేషన్ దాకా సప్త స్వరాలు ఓకే, మీ జనరేషన్ కు ఇంకో 2-3 స్వరాలు కావాలనుకుంటా. ఏనుగు బొమ్మ గీసిన తర్వాత ఏనుగుని కింద రాస్తే రాకపోతుంది. Please eliminate me from this episode, sir. సరస్వతి తాండవం చూస్తున్నాను. ఈరోజు పిల్లలందరికీ దేవుళ్ళు పట్టారు, అంత అద్భుతంగా పాడుతున్నారు.